నమస్తే, వెల్కమ్ టు వేదా టీవీ. ప్రస్తుతం నేను ధర్నా చౌక్ లో ఉన్నాను. సో ఐటీ ఎంప్లాయీస్ రీసెంట్ గా కూడా ఒకసారి ధర్నా చేశారు. మళ్ళీ ఈ రోజు కూడా హంగర్ స్ట్రైక్ అయితే కూర్చోవడం అనేది జరిగింది. సో దానికి సంబంధించినంత వరకు కూడా భావన గారు అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో హలో అండి. హలో మా, ఎలా ఉన్నారు? యాక్చువల్ గా మిమ్మల్ని ఆల్రెడీ ప్రీవియస్ గా నేను తీసుకున్నాను. అప్పుడు మీరు ఎస్ నేను తీసుకున్నాను 23rd July 2026 ఏ రోజు అయితే నేను కంపెనీ ముందు కూర్చున్నాను. వన్ ఆఫ్ ది లెందియెస్ట్ వీడియో దట్ ఈస్ ఐ హావ్ గివెన్ యూ ఇస్ టు యూ. మరి ఆ రోజు మీరు చెప్పారు కదా, మమ్మల్ని పిలిచి మాట్లాడారు, ఎవరి వల్ల ఇక్కడ ప్రాబ్లం అయింది అని అంటే మీరు ఇద్దరు నేమ్స్ చెప్పారు ఆ రోజు. సో వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటామని కూడా కంపెనీ మీకు చెప్పింది కదా. స్టిల్ మళ్ళీ కూడా మీరు రావడము, మళ్ళీ ఒకసారి ధర్నా కూర్చోవడం, ఇప్పుడేమో హంగర్ స్ట్రైక్ ఎందుకని? మీకు తెలుసు, చూడండి, టిఎల్ హెచ్ఆర్ మేనేజర్ హైరార్కీ అంతా ఒక సిండికేట్. వాళ్ళలో వాళ్ళ జాబ్స్ పోగొట్టుకోరు. నాకేమనిపిస్తుందంటే ఈ న్యూస్ డెఫినెట్లీ పీపుల్ నో దట్ దేర్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్. ఈవెన్ ఆనంద్ మహేంద్ర గారు, మోహిత్ జోషి గారు అందరికీ తెలుసు. బట్ దే యాక్చువల్లీ డోంట్ నో వాట్ ఈస్ ది రియాలిటీ. ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఇంటర్నల్ టీమో లేకపోతే లీగల్ టీమో ఏమనుకుంటుందంటే, టైం పాస్ చేసామనుకోండి మీడియం న్యూస్ మర్చిపోతారు, భావన న్యూస్ మర్చిపోతుంది, శ్రీధర్ వెళ్ళి పడుకుంటాడు, లేకపోతే హరీష్ వెళ్ళి ఇంకో పనిలో వెళ్ళిపోతారు. సో వీ విల్ లీవ్ దిస్ ఇష్యూ అని అనుకుంది. మోస్ట్లీ వాళ్ళ బిలీవ్ ఏంటంటే, లీగాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ టైంలో చూసుకుంటే వాళ్ళు 4 ఏళ్ళ తర్వాత రెస్పాండ్ అవ్వచ్చు. లేబర్ కోర్టు చిట్టు వెళ్తే మా పిల్ల పెళ్లికి కూడా అది రిజాల్వ్ అవ్వదు. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఐ డోంట్ ట్రస్ట్ ఇండియా, ఐ ట్రస్ట్ జ్యుడిషియరీ. బట్ నేనేమంటున్నానంటే, బై ది టైమ్ ఐ గెట్ జస్టిస్, మా పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయాక వచ్చే జస్టిస్ నాకెందుకమ్మా? సో మీరు అంటున్నట్టు ఎవరు వాయిస్ రేస్ చేయడం లేకుండా కార్పొరేట్స్ లో ఏం ప్రాబ్లం లేదు అనలేరు. మీ ఛానల్స్ లోనే చూడండి, ఇన్స్టాలో చూడండి, ఎన్ని మీమ్స్. నా వీడియో వైరల్ అయిన తర్వాత, ది ఫస్ట్ వీడియో దట్ ఐ పోస్టెడ్ 7 crore people watched it. దే ఆల్సో ఫెల్ట్, అరే మాకు కూడా ఇలా జరిగింది, బట్ వీ వర్ నాట్ ఏబుల్ టు వాయిస్ దిస్ అవుట్ అని వాళ్ళు ఫీల్ అయ్యారు. కాబట్టి పీపుల్ ఆర్ ఏబుల్ టు కనెక్ట్ విత్ మీ. మీరు చూస్తే మీమ్స్ ఉత్తగా రావుగా, కమెంట్స్ చదవండి. 90% ఆఫ్ ది కమెంట్స్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ మీ. సో యూ కెన్ అండర్స్టాండ్ ఎలాంటి టాక్సిక్ ఎన్వైరన్మెంట్ అక్కడ ఉంటుందో. నేనేమంటున్నా అంటే, ఒక్కసారి నాకు ఆనంద్ మహేంద్ర గారు అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. ఐ డోంట్ థింక్ సో హీ విల్ ఎంకరేజ్ సచ్ నాన్ సెన్స్. మోస్ట్లీ ఆయనే అంటారు ఫ్యామిలీ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్ అని, ఫ్యామిలీ కి కావాల్సింది చూసుకోవాలని. మరి పాపకి ఒంట్లో బాగాలేదు అని ఎమర్జెన్సీ లీవ్ లో ఉన్న నన్ను టర్మినేట్ చేయడానికి ఆయనలో ఒప్పుకుంటారని నేను అనుకోను. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఈ మిడిల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, లెటర్ ఫైట్ ఇన్ ద కోర్ట్, మెల్లగా రిజాల్వ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇది కూడా విన్నాను, దెమ్ సేయింగ్ ఇట్, ఎన్ని రోజులు అరుస్తుందో అరవనియండి, షీస్ ప్లేయింగ్ ద ఉమెన్ కార్డ్. ఒక 15-20 days లేదా 2 months 3 months తర్వాత చల్లబడిపోయిన తర్వాత ఎనీ హౌ షిల్ కమ్ టు ద లీగల్ కోర్ట్స్ కదా, మనం కోర్టులో ఆవిడతో ఫైట్ చేసుకుందాం అనే మైండ్ సెట్ తో వాళ్ళు ఉన్నారు. నేను కోర్టులో వెళ్తే నాకు లేట్ అవుతుంది మ్యామ్. ఐ విల్ సిట్, చూడండి, ఐ విల్ సిట్ ఆన్ హంగర్. నేను పొద్దు నుంచి మంచి నీళ్ళు కూడా తాగలేదు, మాట్లాడుతుంటే కూడా నాకు ఉమ్ము తిరుగుతుంది. అండ్ చూస్తే నాకు గత 1 week గా ఐ హ్యావ్ ఫీవర్. నేను 9th రోజు పర్మిషన్ కి పెట్టా, బికాస్ దట్ టైమ్ ఐ వాజ్ హెల్దీ. 9th నుంచి ఇప్పటి వరకు నాకు పర్మిషన్ దొరకల, 17th కి ఇచ్చారు. సో ఈ రోజు ఈ అవకాశం పోగొట్టుకుంటే మళ్ళీ పర్మిషన్ కి ఇంకొక 15 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుందని ఐ సాట్ హియర్ టుడే. అంటే జనరల్ గా ఇది ఓన్లీ ఏదో టెక్ మహీంద్రా ఇష్యూనే కాదు, వేరే ఇతర కంపెనీస్ లలో కూడా ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పి అంటున్నారు. కానీ ఎందుకు ఈ రోజు మరి ఐటీ ఎంప్లాయీస్ ఎవరు కూడా రావట్లేదు, మీరు ఇంత ఫైట్ చేస్తుంటే? మీరు తప్పు మాట్లాడుతున్నారు. ఐటీ ఎంప్లాయీస్ రాదని ఏం లేదు. మై వే ఆఫ్ ప్రొటెస్ట్ ఇస్ ధర్నా ఆర్ సిట్టింగ్ ఫర్ హంగర్ స్ట్రైక్. దేర్ వే ఆఫ్ ప్రొటెస్ట్ ఇస్ పుట్టింగ్ an Insta video, YouTube video or commenting under my thing. We are 130 to 140 people right now. అందులో ఒక 60-70 people మాకు ఆర్గనైజింగ్ చేసే వాళ్ళు వీళ్ళు ఉన్నారు. వీఆర్ ట్రైంగ్ టు ఫార్మ్ అ యూనియన్ కాల్డ్ కార్పొరేట్ మజ్దూర్ యూనియన్. అండ్ మీకు వింత విషయం ఏంటంటే, కార్పొరేట్ మజ్దూర్ యూనియన్ అనే ఒక యూనియన్ ఫార్మ్ చేయాలంటే కూడా మేము కార్పొరేట్ ఎంప్లాయీస్ అయి ఉండాలి. ఎవరు రాలేదంటున్నారు. వాట్ ఈస్ ద డే టు డే? మండే ప్రొటెస్ట్, వర్కింగ్ డే రోజు ఎలా వస్తాం అంటే, మేము యూనియన్ ఫార్మ్ అవ్వాలన్నా వీ షుడ్ స్టిల్ బీ ఇన్ ది ఎంప్లాయ్మెంట్. వాళ్ళందరికీ నేనేం చెప్తున్నానంటే, లెట్ మీ సిట్, ఎనీహౌ వి విల్ గెట్ ది జస్టిస్. వాళ్ళు నాకు వర్చువల్ గా సపోర్ట్ చేసినా చాలు మ్యామ్. నాకేం ఇక్కడ 1,00,000 మంది కూర్చుంటే మాకేం న్యాయం జరుగుతుందని కాదు కదా. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ ది ఇన్ఫర్మేషన్ ప్రాపర్లీ, దట్ ఈస్ ఇనఫ్ అని మేము బిలీవ్ చేస్తాం. సో ప్రీవియస్ గా మీరు ఒక విషయం కూడా చెప్పారు, ఏంటిది అని అంటే, నేను ఒక ప్రాసెస్ లో వర్క్ చేస్తున్నాను, ఇన్ కేస్ ఇక్కడ వీళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే డెఫినెట్ గా నేను క్లయింట్స్ ని కూడా వెళ్ళి రీచ్ అయ్యి అప్రోచ్ అవుతాను అని చెప్పి కూడా మీకు గతంలో చెప్పడం జరిగింది. సో హ్యావ్ యూ డన్ దట్?
ఆర్ఎల్స్ జస్ట్ అలానే ఆగిపోయారు అక్కడ? ఒక్క నిమిషం చూడండి, యాజ్ ఐ వెరీ క్లియర్లీ టోల్డ్ యూ, ఐ ట్రస్ట్ ఇండియా. నా క్లయింట్స్ అనేవారు వేరే కంట్రీ నుంచి వీళ్ళకి బిజినెస్ ఇచ్చారు అంటే దే ఆర్ ట్రస్టింగ్ దిస్ కంపెనీ దట్ ఇట్ విల్ డూ వండర్స్. ఇండియన్ పీపుల్ కి క్యాపబిలిటీస్ ఉన్నాయి, వాళ్ళు టైం కూడా పట్టించుకోకుండా 8 గంటలు 10 గంటలు 15 గంటలు పనిచేస్తారన్న నమ్మకంతో మీకు ఇచ్చారు. నేను ఇంకా ఇండియా మీద నమ్మకం ఉంది కాబట్టి క్లయింట్ ని రీచ్ అవ్వలేదండి. కానీ ఐఎమ్ టెలింగ్ యూ, ఇఫ్ దిస్ ఈస్ నాట్ రిజాల్వ్డ్ హియర్ ఇన్ ఇండియా, డెఫినెట్లీ నేను వేరే కంట్రీ కోర్ట్స్ లో కూడా కేసెస్, ఐ విల్ నాట్ లీవ్ దిస్ ఇష్యూ హియర్. అండ్ ఇప్పటిదాకా నేను ఏ క్లయింట్ ని రీచ్ అవ్వలేదు. ఐ ట్రస్ట్ మై కంట్రీ. కపుల్ ఆఫ్ పీపుల్ సజెస్టెడ్ మీ దట్ మీరు వెళ్ళండి, యూకేలో వేయండి, యుఎస్ లో వేయండి, అలా వేయండి, ఇలా వేయండి. మ్యామ్, నా ఇండియాలో నాకు న్యాయం దొరకనప్పుడు వేరే కంట్రీకి వెళ్ళి ఫైట్ చేయాలంటే సి ఏ గతి లేకపోతే ఇంక అదే చేయాలి. సో అది కూడా కాదనుకుని ఐఎమ్ సిట్టింగ్ ఫర్ హంగర్. ఐ డోంట్ థింక్ సో దట్ ఇప్పుడు కూడా వాళ్ళు మూవ్ అవ్వకుండా ఉంటారని నేను అనుకోను. లెట్ మీ, ఐఎమ్ వెరీ పాజిటివ్ దట్ దే విల్ డెఫినెట్లీ రెస్పాండ్ ఇన్ అ పాజిటివ్ వే. సో పాజిటివ్ వే రెస్పాండ్ అయితే దట్ ఈ విల్ బి ఫైన్. అండ్ ఈ రోజు మీకొక్కళ్ళకే జస్టిస్ జరగాలని, లేకపోతే ఐటీ ఎంప్లాయీస్ అందరికి కూడా జస్టిస్ జరగాలని చెప్పి ఇక్కడ మీరు హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు? హంగర్ స్ట్రైక్ ఇస్ ఫర్ ఎవ్రీవన్. మై డిమాండ్స్ ఫర్ టెక్ మహీంద్రా రిమైన్ ఫర్ టెక్ మహీంద్రా. నేనేమంటున్నానంటే అట్లీస్ట్ టెక్ మహీంద్రా నా కేసుని రిజాల్వ్ చేసి నా హంగర్ స్ట్రైక్ ఆపితే నన్ను ఎగ్జాంపుల్ గా తీసుకుని ఇంకొక 10 మంది కూర్చుంటారు. వేరే కంపెనీస్ కూడా సీరియస్ గా తీసుకుంటాయి. సో నాకు ఇది ఇన్స్టెంట్ రీసెంట్ గా జరిగింది కాబట్టి ఇప్పుడు టెక్ మహీంద్రా నన్ను పిలిచి మాట్లాడి నా డిమాండ్స్ ఫుల్ఫిల్ చేసేసింది అనుకోండి, వేరే వాళ్ళకి కూడా ఎంతో అంత హెల్ప్ అవుతుంది. ఆయన 13 సంవత్సరాలు హైకోర్టుకి వెళ్ళి కూడా కేసు ఓడిపోయి వచ్చాడు ఫ్రమ్ టెక్ మహీంద్రా. ఎంత క్రూయల్ పీపుల్ ఉన్నారు మ్యామ్ ఆ కంపెనీలో. డోంట్ యూ థింక్ మేనేజ్మెంట్ హ్యావ్ టు పుట్ అన్ ఐ ఇన్ హైదరాబాద్? దట్ ఈస్ వాట్ మై క్వశ్చనింగ్ ఈజ్ ఆల్ అబౌట్. యూ కెన్ టాక్ టు హిమ్, యూ విల్ అండర్స్టాండ్ మోర్ ప్రాబ్లమ్స్. సో ఫైనల్ గా అయితే మీ డిమాండ్స్ వరకు ఏంటి? ప్రెసెంట్ మీకున్న డిమాండ్స్ ఏంటి? యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, నేనేం తినట్లేదు, తాగట్లేదు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాక్. నా డిమాండ్స్ నేను నీకు వాట్సాప్ లో పెడతా, యూ కెన్ స్క్రోల్ ఆన్ యువర్ స్క్రీన్. థ్యాంక్ యూ. సో వేరే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, సో వారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో టెక్ మహీంద్రా నుంచి కూడా ఎప్పటి నుంచి అంటే 13 సంవత్సరాల నుంచి కూడా ఓడిపోవడం అనేది మనము సో చూద్దాం ఒకసారి. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? సతీష్ కుమార్. సతీష్ కుమార్. ఓకే. సో ఏంటి అసలు ఎందుకని చెప్పి టెక్ మహీంద్రా నుంచి మీరు బయటికి రావాల్సి వచ్చింది? నన్ను టార్గెట్ చేసి టెర్మినేట్ చేశారండి. ఓకే. నన్ను టెర్మినేట్ చేశారు. నన్ను రిజైన్ చేయమన్నారు. ముందు రిజైన్ చేయనని చెప్పని టెర్మినేట్ చేశారు. అంటే రిజైన్ చెయ్యను అంటే టెర్మినేట్ చేశారు. అసలు ఎందుకు రిజైన్ చేయమని చెప్పారు మిమ్మల్ని? వాళ్ళ ప్రాజెక్ట్స్ లేవండి. వాళ్ళ ప్రాజెక్ట్స్ లేకపోతే బిల్లబుల్ కాని వాళ్ళని టెర్మినేట్ చేసేస్తాం, రిజైన్ చేసేయండి అన్నారు. ఓకే. నేను ఎవరైతే రిజైన్ చేయడానికి ఒప్పుకోలేదో వాళ్ళందరినీ టెర్మినేట్ చేశారండి. అంటే నోటీస్ ఇచ్చారా? మీకు నోటీస్ పీరియడ్ ఇచ్చారా ముందు? ఇవ్వలేదండి, నోటీస్ ఇవ్వలేదు. పైగా October 31 మెయిల్ పెట్టి వీఆర్ కీన్ టు ఎంజూరీ అమికబుల్ సెటిల్మెంట్ అండ్ ఇష్యూస్ అండ్ డ్యూస్ అండ్ ఫార్మాలిటీస్ అన్ని ఇస్తామని చెప్పని November 27 టెర్మినేట్ చేసేసారు. డైరెక్ట్ గా ఈమెయిల్ పంపేశారు. టెర్మినేట్ చేసినట్టుగా ఈమెయిల్ పంపేశారు. 2012 November 27. ఓకే. 2012 లో జరిగింది. సో ఇప్పటికీ మీకు న్యాయం జరగలేదు? ఎక్కడ జరగలేదండి. మధ్యలో నేను లేబర్ కోర్టుకి వెళ్ళానండి. ఫస్ట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కి వెళ్ళాను. అక్కడ వాళ్ళు లెటర్ ఇచ్చారు, అంటే ప్రూఫ్స్ ఉన్నాయి మన దగ్గర. ఇల్లీగల్ టెర్మినేషన్, కైండ్లీ టేక్ ద నెసరీ యాక్షన్ అని చెప్పి సిపి సైబరాబాద్ కి వాళ్ళు మెయిల్ పెట్టారు, మెసేజ్ పెట్టారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి మేనేజ్మెంట్ మీద అని చెప్పి పెట్టారు. తర్వాత వాళ్ళు 3 నెలలు ఉంచుకుని లేబర్ కోర్టు ట్రాన్స్ఫర్ చేశారు కేసుని. లేబర్ కోర్టులో కూడా మాకు న్యాయం జరగలేదండి. వాళ్ళు ఏమన్నా అంటే ఇండస్ట్రీ కింద రాదు, ఐటీ అనేది ఇండస్ట్రీ కింద రాదు అని చెప్పని అంటే, అదే జడ్జి గారు సాక్షి పేపర్లో న్యూస్ వచ్చిందండి August 14th 2014 ఐటీ కంపెనీలకు కార్మిక చట్టాలపై అవగాహన అని అది వస్తుందండి. Section 2J ప్రకారం ఎనీ ట్రేడ్ ఆర్ బిజినెస్ కమ్స్ అండర్ ఐటీ ఇండస్ట్రీ అని చెప్పి వస్తుంది. ఇంకోటి ఏం చెప్పారంటే 2004 ఇది హైకోర్టు వాళ్ళ యొక్క వాదన, వాళ్ళ లాయర్ వాదించిన వాదన, మీకు 10,000 కన్నా ఎక్కువ శాలరీ ఉంది కాబట్టి మీరు ఐడి యాక్ట్ కింద రారు, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కింద రారు, లేబర్ లా కింద రారు అన్నారు. మినిమం వేజెస్ యాక్ట్ అని ఉందండి, అది కూడా లేబర్ లా. ఎవరైనా అయితే 24,000 అని లేబర్ శాలరీ వస్తుందో వాళ్ళందరూ కూడా వర్క్మెన్ కింద, అంటే Section 2S వర్క్మెన్ కింద వస్తారు. వీళ్ళు వస్తారని చెప్పని యాక్ట్ ఉంది.
అంటే ప్రతి చోట కూడా ఓడిపోతున్నారు కదా లేబర్ యాక్ట్ అని చెప్పి, అటు కోర్టు ఈ కోర్టులు అని బాగా తిరుగుతున్నారు కదా. సో అనిపించిందా అబ్బాయి అంతా ఎందుకు వెళ్ళి వేరే జాబ్ లో జాయిన్ అయిపోతే అయిపోతుంది కదా అని చెప్పి? ఎందుకంటే మీరు 2012 టర్మినేట్ అయ్యారంటే అది మామూలు విషయం కాదు కదా. టెర్మినేషన్ చేస్తే ఎవరు జాబ్ ఇవ్వరండి. ఓకే, టర్మినేషన్ చేసి జాబ్ ఇవ్వాలి. టెర్మినేషన్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే థెఫ్ట్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద కంపెనీ. 4 రీజన్స్ ఉన్నాయండి, మేజర్ రీజన్స్. ఓకే, థెఫ్ట్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద కంపెనీ, సీరియస్ మిస్కాండక్ట్, సెక్సువల్ హెరాస్మెంట్ ఏమైనా చేస్తే కనుక, మనం ఎవరైనా కానీ చేస్తే, నెక్స్ట్ ఫేక్ ఎక్స్పీరియన్స్, ఫేక్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ పెడితే చేస్తారు. ఈ 4 రీజన్స్ లో ఇప్పుడు కంపెనీకి వెళ్ళానండి, అప్లై చేసుకోనుకోండి, ఆ కంపెనీకి వెళ్తే వాళ్ళు అడుగుతారు టెర్మినేషన్ ఎందుకు చేశారు మిమ్మల్ని అంటే, మీ రీజన్ లో ఏదో ఒక రీజన్ ఉందని చెప్పి అర్థం చేసుకుంటారు వాళ్ళు. అందుకే ఇవాళ మీకు టెర్మినేట్ చేశారు మిమ్మల్ని, ఈ 4 రీజన్ లో ఏ రీజన్ అని చెప్పి అంటారు. వాళ్ళు వాదించడం ఏంటంటే, ఆఫర్ లెటర్ లో మెన్షన్ చేసాం, ఏమన్నా రాసామంటే సెక్షన్ 3A కింద, క్లాజ్ సెక్షన్ 3A కింద మేము ఎప్పుడంటే మిమ్మల్ని టెర్మినేట్ చేసుకోవచ్చు అని చెప్పి మేము రాసాం. అపాయింట్మెంట్ లెటర్ లో, జాబ్ ఆఫర్ లెటర్ లో రాసాం, దాని ప్రకారం టెర్మినేట్ చేసాం అన్నారు. కానీ బెంచ్ మీద ఉంటే టెర్మినేట్ చేస్తామని చెప్పి వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదండి. వాళ్ళు ఎక్కడ ఆ పాయింట్ లేదు అసలు. ప్రాజెక్ట్ లో లేని వాళ్ళు మనల్ని టెర్మినేట్ చేసుకోవచ్చు అన్న పాయింట్ లేదు అక్కడ. సో ఇంకా కూడా మీరు న్యాయం కోసం ఫైట్ చేస్తూనే ఉన్నారా ఈ రోజుకి కూడా? చేస్తున్నానండి. ఇంకా ఇది కూడా కాకపోతే కనుక నాకు ఇంకా ఆత్మహత్య శరణ్యం లేదు. ఇంతకు ముందు మరి ఎవరైనా కన్సల్ట్ అయ్యి నా సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయని చెప్పి లీగల్ వాళ్ళని, లీగల్ టీమ్ అడ్వైజర్స్ కానీ ఎవరైనా అట్లా కలవడం జరిగిందా మీరు? నాకు నా లాయర్లు కలిసారండి. ఎంత లేబర్ కోర్టులో, హైకోర్టులో అయిపోయింది. హైకోర్టు డిస్మిస్ చేసింది కేసుని. ఇంకా నాకు ఎక్కడికి వెళ్ళాలి తెలియక మీడియాకి వచ్చానండి. భావన గారిని చూసి మీడియాకి వచ్చాను నేను. సో మీరు కూడా భావన గారిని చూసారు కాబట్టి మీడియాలోకి రోజు వచ్చి చెప్తున్నారు, ఇన్స్పిరేషన్ గా తీసుకుని వచ్చాను అనమాట. టెక్ మహీంద్రాలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ తన ఓన్ పాలసీస్ ని క్రియేట్ చేసుకుని ఇలా ఇష్యూస్ ఒక్కొక్క ఎంప్లాయ్కి ఒక్కొక్క రకంగా క్రియేట్ చేస్తున్నారు అనేది మెయిన్ పాయింట్ మీరు బయటకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, నా పాయింట్కి వచ్చేటప్పటికి ఒక మేనేజర్ ఒక మీటింగ్ లోకి వచ్చి టర్మినేట్ చేస్తాము, నా దగ్గర అన్ని పవర్స్ ఉన్నాయి అని పబ్లిక్ లో చెప్పిన దాన్ని మేము అపోజ్ చేసామండి. సో ఒక మేనేజర్ ఎందుకు చేశారంటే దానికి ఎస్కలేషన్స్, వేరే పాయింట్స్, దానికి ఈమెయిల్స్ చాలా జరిగినాయి టెక్ మహీంద్రాలో. వాటన్నిటిని పక్కన పెట్టి ఒక మేనేజర్ తనకున్న అధికారాన్ని వాడుకుని దానికి లో రేటింగ్ ఇచ్చి, అంటే మనకి దాన్ని బేస్ చేసుకుని అప్రైజల్ ప్రాసెస్ కి లింక్ పెడతారండి. మనం అపోజ్ చేశాం కదా అని చెప్పి మనల్ని లో రేటింగ్ కింద క్రియేట్ చేసి తర్వాత మనల్ని బెంచ్ మీద కూర్చోబెట్టి మనకి ఎటువంటి ప్రాజెక్ట్స్ రాకుండా చేసి, మీరు బెంచ్ మీద ఉన్నారు ఇప్పుడు 90 days అని 100 days అని చెప్పి బెంచ్ మీద కూర్చోబెట్టి మీకు ఎటువంటి ప్రాజెక్ట్స్ రావట్లేదని వాళ్ళే చూపించి, మనం ఒకవేళ ప్రాజెక్ట్ తెచ్చుకున్నా కానీ దానికి ఎలొకేషన్ ఇవ్వకుండా, నేను ఇక్కడ నుంచి పూణేకి షిఫ్ట్ అయిపోయి వర్క్ చేసినా కానీ నాకు బిల్లింగ్ మటుకు ఇవ్వకుండా, ఒక మేనేజర్ నీకు బిల్లింగ్ ఇస్తాను అని చెప్పినా కానీ దాన్ని పక్కకు పెట్టేసి దాన్ని రాకుండా చేసి, ఎందుకంటే ఆ మేనేజర్ దగ్గరికి అప్రూవల్స్కి వెళ్తాయి కాబట్టి దాన్ని అపోజ్ చేసి నన్ను బెంచ్ మీద కూర్చోబెట్టి ప్రాజెక్ట్ లో రాకుండా చేసి ఫోర్సబుల్ గా ఒక రూమ్ లో కూర్చోబెట్టి మరీ టర్మినేట్ చేశారండి. టర్మినేషన్ అంటే ఫోర్సబుల్ రిజిగ్నేషన్ చేశారు. నమస్తే మేడం, నా పేరు మెరుగు శ్రీధర్. నేను ఒరాకిల్ లో 14 years వరకు పనిచేశాను. అంటే చాలా సంవత్సరాల నుంచి కూడా అక్కడ లేబర్ లాస్ ఉల్లంఘన, మానవ హక్కుల ఉల్లంఘన. అందుకే నా ఫస్ట్ కూడా నా కంప్లైంట్ నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వేసాను. ఎందుకు వేసానంటే ఒరాకిల్లో ఈ రోజు 4 గంటల నుంచి పని మొదలైతే రేపు రాత్రి midnight 2 గంటల వరకు, లేకుంటే అవసరమైతే రేపు 24 hours కూడా నేను వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే నేను ఏం చేస్తానంటే చాలా సార్లు కూడా నాకు ఇట్లా వర్క్ చేయడం చట్ట విరుద్ధం అని చెప్తే కూడా నన్ను యుఎస్ నుంచి, తర్వాత ఒరాకిల్ టాప్ HR మేనేజ్మెంట్ భయపట్టించి నిన్ను ఇక్కడే చంపేస్తాం, ఒరాకిల్లో చంపి ఇక్కడే పూడ్చి పెడతాము అని చెప్పేస్తే నేను ఇంకా నాతో నాకు గన్ను పెట్టి రిజైన్ చేయించారు. అంటే ఎట్లా అంటే నువ్వు రిజైన్ చేయకుంటే నేను చంపేస్తాం. ఎందుకు అసలు మిమ్మల్ని రిజైన్ చేయమని చెప్పడానికి గల కారణాలు ఏంటి? మేడం, ద ఒరాకిల్ ఫైల్స్ అంటే ఒరాకిల్ కు ఇండియాలో US ఎక్స్చేంజ్ కమిషన్ 2 సార్లు ఫైన్ వేసింది. ఎందుకంటే బ్రైబరీ అంటే వాళ్ళు ఇక్కడ బ్రైబ్ కు పాల్పడ్డారు. అవి నేను ఏం చెప్పానంటే, నాకు మీ చరిత్ర అంతా తెలుసు, నన్ను బలవంతంగా పనిచేయించినట్టు 16 గంటలు అయితే నేను కూడా తప్పకుండా మీ చరిత్రను బయటికి పెడతా. సో ఇది పరిస్థితి. ఇక్కడైతే వీళ్ళు ధర్నాకి కూర్చోవడం జరిగింది. మరి ముఖ్యంగా సో హంగర్ స్ట్రైక్ కూడా చేస్తున్నారు భావన గారు. అది కాకుండా ఇక్కడ ఈమెకు సపోర్ట్ గా కూడా చాలా మంది వరకు అయితే ఇక్కడికి రావడము అండ్ వచ్చి ఆమెకు సపోర్ట్ ఇవ్వడం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆమెతో పాటు వేరే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో కొంతమందికి వాళ్ళకి అన్యాయం జరిగిందో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆమెకైతే మద్దతు ఇవ్వడం అనేది మనం చూస్తున్నాము. సో ఆమె డిమాండ్స్ అయితే ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పి అయితే ఆమె ఈ రోజు హంగర్ స్ట్రైక్ అయితే కూర్చున్నారు. సో చూద్దాం మరి ఏం జరగబోతుంది. ఆ డిమాండ్స్ కి సంబంధించినంత వరకు కూడా మేనేజ్మెంట్ స్పందిస్తుందా లేదా అనేది అయితే వేచి చూడాల్సి ఉంది.